హలో ఫ్రెండ్స్, ది వుల్ఫ్ ఆఫ్ ది ట్రేడర్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే వాల్యుబుల్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఈ రిటర్న్ రిజిస్టర్ స్ట్రాటజీకి సంబంధించింది కానీ, లేకపోతే ఎఫ్ఈజీ స్ట్రాటజీకి సంబంధించింది కూడా లైవ్ క్లాసెస్ కూడా మనం అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్లేలిస్ట్లోకి వెళ్తే కూడా మనకు ఆల్మోస్ట్గా కాంపౌండింగ్ గురించి కానీ, లేకపోతే ఎఫ్ఈజీ స్ట్రాటజీ వైజ్ కానీ, రిటర్న్ స్ట్రాటజీ కానీ ఓన్లీ లైవ్ చేసినవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ సంబంధించిన ఓవరాల్ వీడియోస్ కూడా మనకైతే ప్లేలిస్ట్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మనకి ఇక్కడ మోర్ లింక్లో కూడా ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఫాలో అంటే ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్స్ కానీ, లేకపోతే టెలిగ్రామ్ సంబంధించిన లింక్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనకి ఇచ్చే బూస్ట్. అది ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మీరు ఇచ్చే వర్తబుల్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను మీ నుంచి. అయితే నేను మన ఛానల్లో మంచి కంటెంట్ అయితే ఉందనుకున్నప్పుడు మాత్రం మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు. మనమైతే ఇంకా కంటెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. టుడే టాపిక్ ఈస్ వి షేప్ ఎంట్రీ. చాలామంది వచ్చే మేజర్ డౌట్ అయితే మార్నింగ్ టైంలోనే వి షేప్ ఎంట్రీ ఏ విధంగా తీసుకుంటున్నాడు, అది ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ప్రతిరోజు కూడా నేనైతే వి షేప్ ఎంట్రీకి సంబంధించిన రిజల్ట్ అయితే చూపిస్తున్నాను. నేను కూడా వి షేప్ ఎంట్రీ అంటే ఏం లేదు, ఒక క్యాండిల్ అనేది ఇప్పుడు చూడండి, ఈ వి షేప్ ఎంట్రీ అనేది ఇక్కడ పడింది, ఇక్కడ ఒకటి. మార్నింగ్ టైంలో పడేది మాత్రమే వి షేప్ ఎంట్రీ, మిగతా టైంలో పడేది వి షేప్ ఎంట్రీ అయితే మనం కన్సిడర్ చేయము. అది వి షేప్ ఎంట్రీ అస్సలు కాదు కూడా. ఇక్కడ వి షేప్ ఎంట్రీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో వి షేప్ ఎంట్రీ చూడండి ఎంత వర్తబుల్గా వర్క్ అవుతుందో. చూసినారా, ఆల్మోస్ట్గా వి షేప్ ఎంట్రీ అనేది ఎంత మంచిగా వర్క్ అవుతుంది చూడండి. ఏం లేదు, చిన్న కాన్సెప్ట్. అది చిన్న కాన్సెప్ట్ అంటే ఏ మార్కెట్ అయితే రైజ్ అవుతుందో ఆ మార్కెట్ ఖచ్చితంగా ఫాలో కావాల్సింది. దట్ ఈస్ ద డెఫినేషన్, అంతే. సింపుల్గా అర్థమవుతుందా? దీనికి సంబంధించిన టోటల్ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేసే వీడియోలో మీకు అయితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. వాట్ ఈస్ ద వి షేప్ ఎంట్రీ అంటే, వి ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది ఒక వి షేప్ ఎంట్రీ, ఇది ఒక వి. మళ్ళీ ఆపోజిట్ వేలో ఎట్లుంటుంది, దాన్నే తలకిందులు చేసేస్తే కన్వీనియంట్గా చూస్తే ఎట్లా కనపడుతుంది, ఇవే కదా. ఇది మనం ఏమనుకుంటున్నామంటే ఇది బై సైడ్ ఏదైతే ఉందో ఇది బై సైడ్, ఇది సెల్ సైడ్. అంటే మీకు అర్థం కాకపోవచ్చు బై సైడ్ సెల్ సైడ్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు క్యాండిల్స్ వైజ్గా చూపిస్తాను చూడండి. బై సైడ్ సెల్ సైడ్ అని ఏ విధంగా అన్నానో, ఇది స్ట్రాంగ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ మెజర్ చేసుకొని మనమైతే క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ అప్ సైడ్ అయితే రైజ్ అయింది. అంటే లాస్ట్ డే ఏదైతే ఉందో, అంటే ప్రీవియస్ డే అనేది క్లోజింగ్ ఇక్కడ ఉంది. వి షేప్ అనేది అంటే ఒక క్యాండిల్ అనేది ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ అనేది అప్ సైడ్ అయితే రైజ్ అయింది. అప్పుడు మనం వి షేప్ ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి బ్రదర్ అంటే, బాగా అర్థం చేసుకోండి. ఫిబొనాచికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన. ఫిబొనాచి టూల్ యూజ్ చేసుకొని ఇలాగా 60% జోన్ యాడ్ ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది, అంతేనా. 60% జోన్ దగ్గర ఒక లైన్ పెట్టుకోవాలి. ఇది ఒక లైన్ పెట్టుకోవాలి, అర్థమవుతుందా? సింపుల్గా ఇది ఒక లైన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏమైంది, ఈ ఫిబొనాచి టూల్ని ఇరేజ్ చేద్దాం. ఈ ఫిబొనాచి టూల్ని ఇరేజ్ చేసేస్తే ఏమవుతుంది, మార్కెట్ అనేది రెడ్ క్యాండిల్ తోటి ఇట్లా బ్రేక్ ఇచ్చినట్లయితే అక్కడ మనము సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడి వరకు, ఈ క్యాండిల్ ఎక్కడైతే రైజ్ అయిందో, గ్రీన్ క్యాండిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి వరకు స్టాప్ లాస్ ఉంది. దీనిపైన ఒక 2 పాయింట్స్ పైన పెట్టుకోవాలి. దట్ ఈస్ ద వి షేప్ ఎంట్రీ. రివర్సల్ ఈ వి షేప్ ఎంట్రీ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అయిన మార్కెట్ మళ్ళీ రిజెక్షన్ వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో 60% ఆఫ్ ది జోన్ని బ్రేక్ చేసినప్పుడు దట్ ఈస్ ద ఫైండ్ అవుట్. అంటే మనం ఫైండ్ అవుట్ చేసి అక్కడైతే తీసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చే మేజర్ డౌట్ అయితే, ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇది సింపుల్గా చెప్తున్నారు కదా బ్రదర్, ఇంకో క్యాండిల్ టు క్యాండిల్ ఇంకా రైజ్ కావచ్చు కదా అని చెప్పేసి మీరు అడగవచ్చు. కావచ్చు, ఇంకా క్యాండిల్ టు క్యాండిల్ అనేది, గ్రీన్ క్యాండిల్స్ అనేటివి క్యాండిల్ టు క్యాండిల్ ఇట్లా రైజ్ కావచ్చు, అక్కడ రెడ్ క్యాండిల్ కూడా రావచ్చు.
కాకపోతే మనం యూజ్ చేసే మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలంటే సింపుల్గా అర్థం చేసుకొని ఫిబొనాచి టూల్ యూజ్ చేయాలి మీరు కంపల్సరీ. 60% ఆఫ్ ది జోన్ బ్రేక్ అయిందా లేదా, దట్ సింపుల్. 60% ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. ఒక క్యాండిల్ వచ్చి మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తే, ఈ విధంగా రెడ్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తే దట్ ఈస్ ద వి షేప్ ఎంట్రీ. దాని స్కోప్ ఎంతవరకు ఉంటుంది, ఆల్మోస్ట్గా ఈ జోన్ వరకు ఉంటుంది. ఎక్కడైతే స్టార్ట్ అయిందో మార్కెట్, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి వరకు అయితే ఉంటుంది. స్టాప్ లాస్ కూడా ఆల్మోస్ట్ దీని అప్ సైడ్ మాత్రమే ఒక 3-4 పాయింట్స్ అబోవ్ మాత్రమే ప్లేస్ చేయాలి. దట్ ఈస్ ద వి షేప్ ఎంట్రీ. ఇలాగా ఒక్కో టైమ్స్లో 50% ఆఫ్ ది జోన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫిబొనాచి టూల్ యూజ్ చేసుకొని 50% ఆఫ్ ది జోన్, కొన్ని సార్లు కన్ఫర్మేషన్ సరిగా రావు, అప్పుడు 50% ఆఫ్ ది జోన్కి మళ్ళీ ఇక్కడ మాడిఫై చేసేసి మళ్ళీ అక్కడి నుంచి మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడి వరకు మాత్రం పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సింపుల్ కాన్సెప్ట్, సింపుల్గా చూసుకోండి. వి షేప్ ఎంట్రీ అనేది ఒక 100 ట్రేడ్స్ మీరు ఫర్ మంత్ చేస్తే 100 ట్రేడ్స్లో ఒక 70 ట్రేడ్స్లో వి షేప్ ఎంట్రీ అనేది వర్క్ అవుతుంది. వి షేప్ ఎంట్రీ అనేది ఇది సెల్ సైడ్ వి షేప్ ఎంట్రీ అంటే ఫస్ట్ రావడమే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది మార్కెట్లో, అంటే అప్ సైడ్ రైజ్ అవుతుంది. అంటే గ్యాప్ అప్ అవును కానీ ఇంకోటి కానీ కావడం కానీ ఇంకోటి జరిగినప్పటికి కూడా క్యాండిల్ అనేది పెద్ద విక్కుతోటి కానీ లేకపోతే చిన్న బాడీతోటి కానీ ఏ విధంగా కానీ గ్రీన్ క్యాండిల్ అయితే కంప్లీట్గా అయితే క్లోజ్ కావాలి. దట్ ఈస్ ద రూల్. సింపుల్గా అర్థం చేసుకోండి. మన రూల్ ఏంటి, ఒక బై సైడ్కి సంబంధించిన ఒకటైతే క్యాండిల్ ఏదైతే ఉందో అదైతే రైజ్ కావాలి. దట్ ఈస్ ద సింపుల్ కాన్సెప్ట్. అంతకుమించి ఏం పెద్దగా మేము డీప్గా అయితే చూడాల్సిన పని లేదు. స్టార్టింగ్ క్యాండిలే గ్రీన్ క్యాండిల్ ఉండాలి. ఉంది. దాని తర్వాత 60% ఇప్పుడు రైజ్ అయిందా, మార్కెట్ అప్ సైడ్కి రైజ్ అయింది, మార్కెట్ అప్ సైడ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అవుతున్నప్పుడు దట్ ఈస్ ద వి షేప్ ఎంట్రీ అనేది వర్క్ అవుతుంది. అదేవిధంగా సెల్ సైడ్ కూడా అదే ఆపోజిట్ సినారియో. సెల్ సైడ్ కూడా ఏం పెద్దగా మీరేం ఆలోచించొద్దండి. మార్కెట్ ప్రీవియస్ డే క్లోజ్ ఈడ ఉంటుంది. ఫర్ సపోజ్గా ఈడ ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ ఉందనుకుందాం. ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ ఉంటే క్యాండిల్ ఏం చేస్తుంది, స్ట్రాంగ్గా ఒక సెల్ సైడ్ క్యాండిల్ అనేది ఏం చేస్తుంటే స్ట్రాంగ్గా కిందికి పడుతుంది, అంటే ఫాల్ అవుతుంది. ఫాల్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రిటర్న్ అంటే గ్రీన్ క్యాండిల్ పడుతున్నప్పుడు, గ్రీన్ క్యాండిల్ పడి బయటకు వస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సిన మెయిన్ సినారీ ఏంటంటే, ఇట్లా మళ్ళీ రైజ్ అవుతున్నప్పుడు పైకి, అప్పుడు ఆలోచించాల్సిన సినారీ ఏంటంటే, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఇదే. వి షేప్ ఎంట్రీ అంటే బాగా అర్థం చేసుకోలేరు. ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి 60% అంటే ఫిబొనాచి టూల్ అనేది ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఉందో కింద నుంచి పెట్టుకున్నాం, ఇప్పుడు ఏం నుంచి పెట్టుకున్నాం, ఆల్మోస్ట్ పై నుంచి పెట్టుకుంటున్నాం. అర్థమవుతుందా? సింపుల్ కాన్సెప్ట్. ఎక్కడుంది జోను, 60% ఆఫ్ ది జోను ఇక్కడ. దట్ సింపుల్. ఇదే గ్రీన్ క్యాండిల్ ఇలా బ్రేక్ ఇస్తే వి షేప్ ఎంట్రీ సాటిస్ఫై చేసినట్టేనా, కంప్లీట్లీ వి షేప్ ఎంట్రీ అనేది సాటిస్ఫై చేసినట్టే. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అనేది దీని కింద ఒక 2 పాయింట్స్ బిలో కింద పెట్టుకొని ఆల్మోస్ట్గా టార్గెట్ అనేది దీని వైజ్గా పెట్టుకోవాలి. స్టార్టింగ్ 9:15 స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ 3 minutes క్యాండిల్ అనేది అంటే 9:18 క్యాండిల్ అనేది, ఇది 9:18 క్యాండిల్ అనుకుంటే 3 minutesలోనే చెప్తున్నాను నేను. 5 minutes కాదు, 1 minute కాదు, ఏం కాదు, ఓన్లీ 3 minutes క్యాండిల్లోనే చెప్తున్నాను. 3 minutes క్యాండిల్ నుంచి 50%. మళ్ళీ దీనికి వచ్చే మేజర్గా ప్రాబ్లం ఏమి అడుగుతారంటే చాలామంది కూడా, దీనికి ఫిబొనాచి టూల్ యూజ్ చేస్తాం బ్రదర్, బాగానే ఉంది, క్యాండిల్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ లాంగ్గా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతారు. ఇక్కడ కూడా ఇంకొక రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అయిందంటే సింపుల్గా ఇంతసేపు నేను బై సైడ్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినాను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి. ఇది కూడా ఇంకోటి కన్సల్టేషన్ అవుతుంటుంది, కానీ కన్సల్టేషన్ అయితే మీకేం ప్రాబ్లం, అది ఎవరికేం ప్రాబ్లం కాదు కదా కన్సల్టేషన్ అనేది. ఇంకా కన్సల్టేషన్ చేయని, కానీ మనం మేజర్ ఆఫ్ ది జోన్ ఎక్కడ చూడాలి, పైనుంచి ఫిబొనాచి టూల్ యూజ్ చేసుకొని కింది వరకు డ్రాగ్ చేసుకుంటే 60% జోన్ బ్రేక్ ఇచ్చిందా, ఇవ్వలే, దాని మీనింగ్ ఏంటంటే ఎంట్రీ ఇవ్వలేదని అర్థం. దీన్ని బ్రేక్ ఇచ్చినప్పుడు మాత్రమే వి షేప్ ఎంట్రీ అనేది సాటిస్ఫై చేసి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయినట్టు, అంటే పడినట్టు. అప్పటి వరకు పడనట్టే. దీన్ని బ్రేక్ చేయకుండా ఇక్కడెక్కడనే జరుగుతుంటే, ఇక్కడెక్కడనే ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఇక్కడనే కన్సల్టేషన్ చేస్తుంటే కూడా వీ కెనాట్ కన్సిడర్ ఇట్. మనమైతే కన్సిడర్ చేయకూడదని. ఈ విధంగా వస్తుంటే మనం కన్సిడర్ చేయకూడదు.
మేజర్గా చెప్పాలంటే 99% మీరైతే కన్సిడర్ చేయొద్దండి. ఇది బ్రేక్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు అది సాటిస్ఫై చేసినట్టు వి షేప్ ఎంట్రీ అనేది పడుతుంది. అప్పటి వరకు వి షేప్ ఎంట్రీ అనేది 100-99% అయితే వి షేప్ ఎంట్రీ అయితే పడదు. ఇది ఈజీగా చెప్తున్నాను చూడండి. టార్గెట్ ఎంతవరకు బ్రదర్ అని అడగవచ్చు. ఆల్మోస్ట్ ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో అక్కడి వరకు దాని టార్గెట్. ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో అక్కడి వరకు టార్గెట్. ఇది చూడండి, ఈ షేప్ వి షేప్ అనేది ఎందుకన్నాము ఇక్కడ చూడండి. ఇది ఏ టైప్ ఆఫ్ ట్రేడ్? కాల్ సైడే కదా, అంటే సిఈ సైడ్ అంటే బై సైడే కదా, అంటే లాంగ్ బైకి సంబంధించిన, అంటే పైకి వెళ్ళేటప్పుడు బై చేయడమే కదా, అంటే సీని బై చేస్తాం కదా. ఇది సిఈకి సంబంధించిన వి షేప్ ఎంట్రీ, అంటే డౌన్ సైడ్ అప్ సైడ్ వెళ్తుంది. డౌన్ సైడ్ ఫాల్ అయిన మార్కెట్ బేసిక్ రూల్, దీనిలో వర్తించే బేసిక్ రూల్ అంటే ఏం చెప్తాను చూడండి. బేసిక్ రూల్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళిన మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ కావాల్సిందే. అర్థమవుతుందా? డౌన్ సైడ్ వెళ్ళిన అప్ సైడ్ వెళ్ళిన మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ కావాల్సిందే. డౌన్ సైడ్ ఫాల్ అయిన మార్కెట్ అప్ సైడ్ రైట్ కావాల్సిందే. దట్ ఈస్ ద కాన్సెప్ట్, అంతే. అంతకుమించి వేరేదైతే మీరైతే డీప్గా అయితే ఆలోచించొద్దండి. కాకపోతే ఫిబొనాచికి సంబంధించిన టూల్ని మనం యూజ్ చేసేసి మనం కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఇలా ఈ విధంగా వి షేప్ ఎంట్రీ అనేది ఇంత సింపుల్ వేలో మనం అయితే తీసుకొని, కాకపోతే వి షేప్ ఎంట్రీ అనేది కింది నుంచి మార్కెట్ అనేది రైజ్ అయినప్పుడు కింది నుంచి గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని కింది నుంచి బ్రేక్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది జోన్కి వచ్చినప్పుడు మాత్రమే మనం వి షేప్ అనేది వర్కౌట్ అవుతుంది. దట్ సింపుల్. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయినప్పుడు ఫిబొనాచి అనేది ఏ విధంగా యూజ్ చేస్తారు? 60% ఆఫ్ ది జోన్, 60% ఆఫ్ ది జోన్ అప్ సైడ్ నుంచి ఫిబొనాచి అనేది ఇక్కడ కింది వరకు, అప్పుడు 60% జోన్ యాడ్ ఉంది ఈడ. దట్ ఈస్ ద వి షేప్ ఎంట్రీ. ఇంతకు మించే వి షేప్ ఎంట్రీ. మీరు ఎక్కువ ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకొని ఇంకోటి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి, మనము దానికి అక్కడ చూడండి 29th సెప్టెంబర్ అనేది ఏ విధంగా వర్క్ అయిందో చూద్దాం. ఫిబొనాచి టూల్ని యూజ్ చేస్తాం. ఎక్కడ మనం చెప్పినాము పైనుంచి కదా, విక్కు నుంచి కన్సిడర్ చేసుకున్నాం, అంటే మార్కెట్ ఫాల్ అయింది కదా. అంటే ఇక్కడ నుంచి బ్రదర్ మీరేం చెప్పినారు, ఇక్కడ నుంచే కదా, ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుందని చెప్పినారు. చెప్పలేము. ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళిన మార్కెట్ కూడా డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది, రివర్సల్ అవుతుంది. దాన్ని కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇక్కడ చూడు ఫిబొనాచి టూల్ ఇక్కడ పెట్టుకొని ఆల్మోస్ట్ 60% ఎక్కడ ఉంది 60% ఇక్కడ ఉంది. దట్ ఈస్ ద ఎంట్రీ. టార్గెట్ అచీవ్ చేసిందా? ఆల్మోస్ట్ అచీవ్ చేస్తుంది. స్టాప్ లాస్ అనేది దాని బిలో. సింపుల్గా ఇది. మళ్ళీ నెక్స్ట్ కూడా చూపిస్తాను చూడండి. వి షేప్ ఎంట్రీ అనేది చాలామందికి డౌట్ లాగా పడింది. దాని గురించే ఇది వీడియో. ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ నుంచి పడింది బ్రదర్, ఇక్కడ నుంచి కూడా పడింది కదా. మనం ఇది ఎట్లా కన్సిడర్ చేయాలంటే అక్కడ కాదు, మనం ఫుల్ బ్యాక్ ఐడియా ఉంది కదా, మీకు ఫుల్ బ్యాక్లో ఐడియా ఉంది కదా. ఇక్కడ ఫుల్ బ్యాక్, ఈ ఫుల్ బ్యాక్ నుంచి మనమైతే ఐడెంటిఫై చేయాలి. ఎక్కడుంది ఫుల్ బ్యాక్? రీసెంట్ ఫుల్ బ్యాక్ అది. ఆ ఫుల్ బ్యాక్ నుంచి మనమైతే కన్సిడర్ చేస్తాం. ఎక్కడుంది ఫుల్ బ్యాక్? ఇక్కడ ఉంది ఫుల్ బ్యాక్. దాని నుంచి కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎంత 60% ఆఫ్ ది జోన్ ఏడుంది వచ్చిందా? 60% ఆఫ్ ది జోన్కి వచ్చిన తర్వాత మనం బై సైడ్ ఎంట్రీస్ అయితే తీసుకుంటాం. వి షేప్ ఎంట్రీ వర్కౌట్ అయిందా? ఆల్మోస్ట్ దాని వరకు రీచ్ అయింది. చిన్న జోన్సే మనము ఇక్కడ వస్తున్నాయి కదా బ్రదర్ అని మీరు అడగొచ్చు. చిన్న జోన్స్ కదా, హయ్యర్ పాయింట్స్ వచ్చినప్పుడు కూడా హయ్యర్ పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి వి షేప్ ఎంట్రీ అనేది ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలామంది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ పడితే దాని రివర్సల్, అంటే గ్రీన్ క్యాండిల్ అప్ సైడ్. ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది, ఈ జోన్లో రెడ్ క్యాండిల్ పడింది. ఇది రివర్సల్ క్యాండిల్ కదా, అంటే మార్కెట్ క్యాండిల్ స్టిక్స్ ఐడియా ఉంటే కదా, ఇది కిందికి, అంటే దీని ఓపెన్ అనేది పైన ఉండి క్యాండిల్కి క్లోజ్ అనేది దీని కింద ఉంది, అంతే కదా. ఇక్కడ ఓపెన్ అనేది పైన ఉండి క్యాండిల్ కింద క్లోజ్ ఉంది. ఇక్కడ చూడండి ఓపెన్ అనేది ఎక్కడ ఉంది? పైన ఉంటుంది ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్. క్లోజ్ అనేది ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. ఓపెన్ అనేది పైన ఉంటుంది, క్లోజ్ అనేది కింద ఉంటుంది. సింపుల్ కాన్సెప్టా? సింపుల్ పెట్టుకుంటే అప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి ఫాల్ అయిందని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తాం. మార్కెట్ ఎక్కడి నుంచి ఫాల్ అయిందని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నుంచి ఫాల్ అయింది, వి షేప్ ఇక్కడ పడిందా? ఇక్కడ నుంచి మనము అంతా మెజర్ చేయాల్సిన పని లేదు. విక్కుని కన్సిడర్ చేయొద్దండి, విక్కుని కన్సిడర్ చేయకూడదు. కొన్ని చోట్ల విక్కుని కన్సిడర్ చేయదండి, ఓన్లీ బాడీని మాత్రమే. బాడీని చూద్దాం. బాడీని కన్సిడర్ చేస్తే ఫిబొనాచి పెట్టుకుందాం. ఫిబొనాచి చెప్తుంది మనకి వచ్చిందా రాలేదని. 60% ఆఫ్ ది జోన్ ఎక్కడుంది? ఇక్కడ ట్రేడ్ పడిందా?
ఆల్మోస్ట్ దీన్ని టార్గెట్ని రీచ్ అయ్యి మళ్ళీ పైకి కూడా క్లోజ్ అయింది. దట్ ఈస్ ద వీ షేప్ ఎంట్రీ. ఇంత డీప్ ఎండ్ నాలెడ్జ్ అనేది ఎవరు ఇవ్వరు. మీరు కాన్సన్ట్రేషన్గా వినడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. నేను ఇంకా వర్తబుల్ కంటెంట్ అయితే మీ ముందరికి తీయడానికి అయితే చేస్తాను. ఇంకా చూడండి, ఒక్కరోజు గురించి చెప్పట్లేదు నేను. ఇక్కడ చూడండి, 30% ఇచ్చిందా, 40% అంటే నో మోర్ డిస్కషన్. కాకపోతే ఏమంటే ఎక్కువ ఫిబొనాచి అనేది ఇంత లార్జ్ పెట్టి మనం చూడాల్సిన పని లేదు. అర్థమవుతుందా? ఇంత లార్జ్ పెట్టి చూస్తే ఏమవుతుందంటే ఫెయిల్ అవుతాం మనం. అంత లార్జ్గా ఉన్నప్పుడు లార్జ్ అవసరం లేదు మనకి. ఆ పెద్ద క్యాండిల్ తర్వాత క్యాండిల్ కూడా పెద్దగానే ఉంది కాబట్టి దాని నుంచి కన్సిడర్ చేద్దాం. బాడీ నుంచి చూస్తారా, విక్ నుంచి చూస్తారా, యువర్ చాయిస్. ఇక్కడ పడింది, ఆల్మోస్ట్ రీచ్ అయిందా. కాకపోతే ఇదంతా కన్సిడర్ చేయాలి కదా బ్రదర్ అని చెప్పేసి మీరు చాలామంది క్వశ్చన్ చేస్తారు కూడా, నన్ను కామెంట్ కూడా చేస్తారు. ఏంది ఇదంతా కూడా కన్సిడర్ చేయాలి కదా బ్రదర్, ఇది కన్సిడర్ చేయకుంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఇది ఎందుకు కన్సిడర్ చేయకూడదు అంటే నేను కూడా చెప్తాను చూడు. మీకు మెజర్మెంట్ టూల్ ఐడియా ఉందా? మెజర్మెంట్ టూల్ ఐడియా ఉందా? ఇగో ఇది మెజర్మెంట్ టూల్. అంటే మన టూల్ సెక్షన్లోకి వెళ్తే మెజర్మెంట్ టూల్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని చూసుకోండి. ఆల్మోస్ట్ నిఫ్టీలో 53 పాయింట్స్ ఉంటే, 53 కంటే అబోవ్ ఉంటే దాని తర్వాత క్యాండిల్ని కన్సిడర్ చేయాలి. అంటే 50 కంటే అబోవ్ ఉంటే దాని తర్వాత క్యాండిల్ని కన్సిడర్ చేయాలి. బేసిక్ రూల్ అర్థం చేసుకోండి. ఈ వీ షేప్ అనేది అంత సింపుల్గానే ఉంటుంది, కానీ కొంచెం కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. దాని గురించి కూడా నేను ఒక్కరోజు గురించి మాట్లాడట్లేదు, కంప్లీట్ ఎనాలిసిస్ గురించి అయితే మాట్లాడుతున్నాను. చూడండి, తక్కువ వచ్చింది టార్గెట్ అనేది వస్తుంది, తక్కువనే రాండి, ఏం పర్లేదు, దానికి ఏం మునిగిపోయేది ఏం లేదు కదా. ఇక్కడ నుంచి చేసుకుందాం. 50% ఆఫ్ ది జోన్ ఎక్కడ బ్రేక్ అయింది, 60% ఆఫ్ ది ఫిబొనాచిని యూజ్ చేసి మనం అయితే తీసుకుంటాం. చూడండి, రీచ్ అయిందా, ఎక్కడైతే స్టార్ట్ అయిందో మార్కెట్ అక్కడికి వెళ్ళిందా, ఎక్కడి నుంచి ఫాలో అయిందో అక్కడికి వెళ్ళిందా, ఆల్మోస్ట్ వెళ్ళింది. తక్కువ పాయింట్స్ వచ్చిందని చెప్పేసి డిసప్పాయింట్ అయితే కావద్దండి. ఇచ్చేటప్పుడు హయ్యర్ పాయింట్స్, హయ్యర్ రివార్డ్ని కూడా ఇస్తుంది ఇది మార్కెట్ అనేది. వీ షేప్ ఎంట్రీ అనేది ఎంత ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బేసిక్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి. నేను డైలీ అంటే ఇప్పుడు సెప్టెంబర్కి సంబంధించిందే నేను ఒకటే తర్వాత ఇంకోటే తర్వాత అని పైకి వెళ్తూనే ఉన్నా, కానీ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. చూసినారా, వీ షేప్ ఎంట్రీ అనేది అది. ఇక్కడ చూడండి, ఈ నుంచి కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 60% మార్నింగ్ టైంలోనే మీరు ఇప్పుడు మార్నింగ్ టైంలోనే మీరు ఒక 15 మినిట్స్లోనే మీరు ఇదంతా క్యాప్చర్ చేసి బయటకు వెళ్ళిపోతారు. సింపుల్గా రిటర్న్ స్ట్రాటజీ కంటే ఇది వర్తబుల్గా ఎఫ్ఈజీ స్ట్రాటజీలో మేజర్ కీ రోల్ ప్లే చేసేది ఏదైనా ఉందంటే వీ షేప్ ఎంట్రీ మాత్రమే. ఇక్కడ చూడండి, 60% ఆఫ్ ది జోన్ బ్రేక్ ఇచ్చిందా, ఇచ్చింది. ఆల్మోస్ట్ 10 పాయింట్స్ ఇచ్చింది, 78 పాయింట్స్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు చెప్పొచ్చు, బ్రదర్ ఇక్కడ ఇది ఇంత మంచిగా వర్కౌట్ అవుతుంది కదా లైవ్ మార్కెట్లో. అంటే లైవ్ మార్కెటే కదా ఇది, మీరేం క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. లైవ్ మార్కెట్ కదా ఇది, ఏమన్నా వేరే మార్కెట్ని తీసుకొచ్చి మేము ముందర చూపిస్తున్నాం. అయిపోయిన మార్కెట్నే కదా, కంప్లీట్ అయిన మార్కెట్నే కదా. ఇక్కడ చూద్దాం, ఒక్కొక్క రోజు ఫెయిల్ కావచ్చు, కానీ నేను చెప్తున్నాను కదా, 78% ఆఫ్ ది టైమ్స్లో ఖచ్చితంగా విన్ రేట్ ఉంటుంది. ఇది విన్ రేట్ ఉండే స్ట్రాటజీ ఏదైనా ఉందంటే వీ షేప్ ఎంట్రీ మాత్రమే. ఏదైనా విన్ రేట్ ఉన్న స్ట్రాటజీ ఏదన్నా ఉంది అని అంటే ఖచ్చితంగా మాత్రం నాకు తెలిసిన వరకు అయితే మార్నింగ్ టైంలో 15 మినిట్స్లో మాత్రమే ఇది ఒక్కటి మాత్రమే చాలు. చాలామంది కొంచెం తెలివైన ట్రేడర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ దాంట్లోనే బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, 50% ఆఫ్ ది జోన్ ఎక్కడ ఉంది, వచ్చిందా, ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చిందా. ఈ పాయింట్ ఇప్పుడు విక్ వరకు మనం కన్సిడర్ చేయకూడదని చెప్పాను నేను. విక్ తోటి మెజర్ చేసుకోవద్దండి. విక్ అనేది అక్కడి నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయిన సిరాని ఇండికేట్ చేసేది మాత్రం విక్, అంతకు మాత్రమే. నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. నెక్స్ట్ మార్నింగ్ టైంలో మాత్రం ఇక్కడ చూసినారా, ఇది రెడ్ క్యాండిల్ పడింది కదా బ్రదర్. రెడ్ క్యాండిల్ పడితే ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడితే డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్తుందని, అంటే మార్కెట్ ఫాల్ అయిన మార్కెట్ రైజ్ అవుతుందని దాని మీనింగ్, అంతే కదా సింపుల్గా. ఇక్కడ ఫిబొనాచి పెట్టుకుందాం, కానీ ఇక్కడ బాడీ తక్కువ ఉంది కదా అన్నప్పుడు విక్ను కన్సిడర్ చేసుకుందాం. దట్ సింపుల్. బాడీ అనేది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మేము విక్ను అయితే కన్సిడర్ చేసుకోండి. బాడీ తక్కువ అన్నంత వరకు ఇక్కడ చూసినా ఆల్మోస్ట్ టార్గెట్ అయితే ఇచ్చిందా, ఆల్మోస్ట్ టార్గెట్ అయితే ఇచ్చింది. ఇదే సింపుల్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మాత్రం మనం డైలీ వీ షేప్ ఎంట్రీ పడింది అని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి. వీ షేప్ ఎంట్రీ ఇంత యాక్యురేట్గా వర్క్ అవుతుంది అని చెప్పేసి చాలామందికి తెలియదు. చూడండి, పడిందా. బాడీ తక్కువ ఉన్నప్పుడు మాత్రం దీన్ని కన్సిడర్ చేసుకోండి. ఆల్మోస్ట్ 87 పాయింట్స్ ఇచ్చింది.
ఒక్కరోజు గురించి మాట్లాడట్లేదు, నేను కంటిన్యూషన్ వీడియోస్ గురించి కూడా మాట్లాడుతున్నాను. దీంతో ఒక స్ట్రాటజీ కూడా నేను బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి బ్రదర్, అన్ని ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అంటే ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అసలు ఉండవు. ఇక్కడ చూడండి ఒక లాస్ వచ్చింది, బిక్తో కన్సల్ట్ చేయకుండా ఆల్మోస్ట్ ఇక్కడ వస్తే ఇక్కడ ఎంట్రీ అయితే పడింది. ఇక్కడ విక్కుతోటి పడింది. మీరు బ్లైండ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ విక్కుతోటి పడింది కదా బ్రదర్, ఎలా ఏ విధంగా ఎంట్రీ? మనమన్నీ చాలామంది క్వశ్చన్ చేస్తారు. మనం ఏ స్ట్రాటజీ అయినా 100 to 99% పనిచేయదు. అది మాత్రం పర్ఫెక్ట్లీ చెప్తాను చూడ. ఇంతసేపు నుంచి మీరు ఎప్పుడైనా కానీ ఎవరీ ట్రేడర్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంతైనా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఒక్క లాస్ను మాత్రం అస్సలు దాన్ని పట్టించుకో. లాస్ అనేది ఒక లాస్ వస్తే మాత్రం డైజెస్ట్ చేసుకోలేరు. దట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ద ప్రతి ట్రేడర్కి ఉన్న మేజర్ డిఫెక్ట్ ఏదంటే అదే. అది మాత్రం పట్టించుకోకండి, పక్కన పెట్టండి. 100 ట్రేడ్స్ చేస్తే అలా 50% మాత్రం విన్ అయినా కానీ మనము రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే సక్సెస్ కావచ్చు మార్కెట్లో. ఇక్కడ చూడండి ఫిబొనాచి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసినా ఫిబొనాచి యూజ్ చేస్తే ఏమైంది, ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది జోన్ అయింది. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ని అయితే మనం పట్టించుకోం, ఎందుకంటే ఇంతసేపు వచ్చిన లాస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాం. దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. ఇక్కడ చూసినారా ఆల్మోస్ట్ 10 పాయింట్స్ వచ్చింది, కానీ లాస్ అయిన ఎంత ప్రీవియస్ డేకి సంబంధించిన లాస్ అయిన పాయింట్ మాత్రమే మనమైతే ఐడెంటిఫై చేస్తాం. ఏది ఈ ప్లేస్లో మాత్రం మనకి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది మాత్రమే ఆలోచిస్తాం. 100 టైమ్స్లో ఒక 10 టైమ్స్ కొడితే ఏమవుతుంది చెప్పండి? మీకు ఏమైనా లాస్ అవుతారా? ఏమైనా పోగొట్టకపోతాయా? మీకు ఇక్కడ ఏమైనా కంప్లీట్గా లాస్ అవుతారా? ఇక్కడ చూడండి ఎంత యూస్ఫుల్ కంటెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెజర్మెంట్ టూల్ చూసుకొని ఇక్కడ పెద్దగా ఉంది విక్. అంటే మార్కెట్ అనేది ఏమైంది, ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది కదా బ్రదర్ అంటాం. మార్కెట్ రెడ్ క్యాండిల్ పడిందా గ్రీన్ క్యాండిల్ పడింది అన్వాంటెడ్, మనకు అవసరం లేదు దానికి, అన్యూస్. ఎక్కడి నుంచి రైజ్ అయింది, మార్కెట్ పైకి రైజ్ అవుతుందా కిందికి రైజ్ అవుతుందా, అది ఇంపార్టెంట్. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడడం రెడ్ క్యాండిల్ అన్నీ కూడా విక్కు చూసినారా కింద అనేది బయర్స్ అనేది కంట్రోల్ చేసుకొని రీకంట్రోల్ చేసుకొని పైకి తోసినారు. అప్పుడు పైకే, అప్పుడు ఫిబొనాచిని అది మనము ఏదైతే మెజర్మెంట్ టూల్ ఉందో ఆ మెజర్మెంట్ టూల్ తోటి మనం కన్సల్ట్ చేసుకుంటే 50 అబవ్ ఉంది. 50 అబవ్ ఉంటుంది, నెక్స్ట్ క్యాండిల్ కన్సల్ట్ చేయాల్సింది. దట్ ఈస్ ద నెక్స్ట్ క్యాండిల్కి వెళ్తే, ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్కి వెళ్తే అప్పుడు ఫిబొనాచి యూజ్ చేసి ఫిబొనాచి యూజ్ చేస్తే 60% ఆఫ్ ది జోన్ యాడ్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది, ఉందా? ఆల్మోస్ట్ దాని టార్గెట్ ఇచ్చిందా? ఇక్కడి వరకు మాత్రమే దాని టార్గెట్ ఇచ్చిందా? టార్గెట్ ఇచ్చింది. 2 పాయింట్స్ 3 పాయింట్స్ అనుకోవద్దండి. ఆల్మోస్ట్గా వీ షేప్ ఎంటర్ అనేది చాలా వర్తబుల్గా అయితే వర్క్ అవుతుంది. దీనికి ప్రోస్ అండ్ కాన్స్ ఏవేవి ఉన్నాయంటే బాగా చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు మెజర్ చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో రెడ్ క్యాండిల్ పడిందా, బ్లైండ్కి వెళ్ళాల్సింది. మార్కెట్లో రెడ్ క్యాండిల్ పడిందా, రెడ్ క్యాండిల్ పడితే మళ్ళీ రిజెక్షన్ వస్తుందని చెప్పేసి ఆలోచించుకోండి. మళ్ళీ రిజెక్షన్ వస్తుంది. ఆ రిజెక్షన్ అనేది గ్రీన్ అంటే సింగిల్ క్యాండిల్ తోటి కవర్ అవుతుంది అని చెప్పాను, మల్టీ క్యాండిల్స్ రావచ్చు, కానీ ఖచ్చితంగా రికవర్ చేస్తుంది. దట్ ఈస్ ద వీ షేప్ ఎంట్రీ, బై సైడ్ వీ షేప్ ఎంట్రీ ఇది. మళ్ళీ అదేవిధంగా బ్లైండ్ గుర్తుపెట్టుకోండి, ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే స్టార్టింగ్ క్యాండిల్లే, మార్నింగ్ స్టార్టింగ్ టైంలోనే చెప్తాను నేను కూడా. ఇక్కడ క్యాండిల్ వస్తే మళ్ళీ రిజెక్షన్ క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్ పడితే దట్ ఈస్ ద వీ షేప్ ఎంట్రీ. దండిగా మెజర్మెంట్ ఉంటే క్యాండిల్ అనేది హైయెస్ట్గా మెజర్మెంట్ ఉండి ఒక 3-4 క్యాండిల్స్ వచ్చేటట్లు ఉంటే, ఇట్లా 3-4 క్యాండిల్స్ ఈ విధంగా పడేటట్టు ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలి, మనం మెజర్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే టూల్ తోటి ఇక్కడ నుంచి చూడాలి. ఎంత ఇప్పుడు ఏదైతే ప్రైస్ రేంజ్ టూల్ ఉందో ఆ ప్రైస్ రేంజ్ టూల్ పెట్టుకొని ఒక ఆల్మోస్ట్గా ఒక 50% అనేది పాయింట్స్ అబోవ్ ఉంటే తర్వాత క్యాండిల్కి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి ఫిబొనాచి యూజ్ చేయాలి. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి ఈడి వరకు ఫిబొనాచి యూజ్ చేయడం కాదు, అక్కడి నుంచి ఫిబొనాచి యూజ్ చేయడం తెలుసుకోవాలి మీరు. ఫిబొనాచి అనేది ఏం చేస్తారంటే అక్కడి నుంచి యూజ్ చేయడం తెలుసుకోవాలి మీకు, ఇక్కడ నుంచి కాదు. చాలామంది ఇక్కడ నుంచే మెజర్ చేసుకొని లాస్ అవుతారు. ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవద్దండి, ఎక్కువ 50% ఆఫ్ ది క్యాండిల్ కంటే అబోవ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అయితే మెజర్ చేసుకోవడం అయితే ఉండాలి మీకు.
మీకైతే వి షేప్ ఎంట్రీ గురించి అయితే మీకు వర్తబుల్గా అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సింపుల్ కాన్సెప్ట్ సింపుల్గా బేస్ చేసుకొని మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి. చాలా వైజ్గా విన్ రేట్ అనేది హయ్యర్ ఛాన్సెస్ విన్ రేట్ అయితే ఒక 78% అయితే విన్ రేట్ ఉంటుంది. ఒక 100 ట్రేడ్స్ తీసుకుంటే ఇది ఒక్కటే ఒకటి యూజ్ చేసుకొని మీరు మార్నింగ్ టైంలోనే 15 మినిట్స్లో ఓన్లీ 15 మినిట్స్ టైంలో మాత్రమే అంటే 3 మినిట్స్లో మీరు తీసుకునే ట్రేడ్స్ అయితే తీసుకుంటారు. కాకపోతే ఒక 15 ఇప్పుడు మార్కెట్ 9:15 నుంచి 9:30 ఉంది కదా, ఆ రేంజ్లోనే మీరైతే ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకైతే వెళ్ళిపోతారు. చాలు కదా. మనము ఇప్పుడు ఎవరు తెలియని వాళ్ళు అయితే ఏం చేస్తారు, థౌజండ్స్ ఆఫ్ ట్రేడ్ తీసుకొని లాస్ అవుతారు. తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద ట్రేడర్స్ ఏం చేస్తారు తెలుసా, ఓన్లీ వన్ డేకి వన్ ట్రేడ్ 2 ట్రేడ్స్ మాత్రమే ప్లాన్ చేస్తారు. ఎట్లా ప్లాన్ చేస్తారు తెలుసా, వాళ్ళకి ఆ ఏరియా గురించి కంప్లీట్ ఐడియా ఉంటుంది. దట్ ఈస్ ద ఐడియాని బేస్ చేసుకొని మాత్రం వాళ్ళు ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసేసి ప్రాఫిట్ ఏం చేసేసి బయటికి వెళ్ళిపోతారు అంతే. టైం మొత్తం 3:30 వరకు మార్కెట్లో ఉండరు. ప్రాఫిటబుల్ ట్రేడర్ అనేవాడు మార్కెట్లో కంప్లీట్ అవర్స్ అయితే ఎవ్వరు ఉండరు. వాళ్ళకి ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకొని దానికి వచ్చిన ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా ఆడి వరకు కంప్లీట్గా క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ట్రేడింగ్ సైకాలజీ. మనకు సంబంధించిన ఈ కంటెంట్ అనేది వర్తబుల్ కంటెంట్, ఇంకా వాల్యుబుల్ కంటెంట్ అయితే మీ దగ్గరికి రావడానికి అయితే తీసుకురావడానికి అయితే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. వి షేప్ అనేది వర్తబుల్గా మీకైతే అర్థమవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే గైస్, సీ యూ ఆల్, సీ యూ.